ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారు కదండి. అద్భుతమైన రీతిలో ప్రభు నడిపిస్తున్నారు. తన క్షేమాన్ని చూడగలుగుతున్నాం. ఎంతో నెమ్మది సమాధానం ప్రభు కలుగ చేస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగ చేయను, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. ప్రైజ్ ద లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా. ఎస్, అవునండి, మన నోటి నిండా నవ్వును నింపే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో నీకున్న పరిస్థితులు, నీకున్న బాధ, నీకున్న దుఃఖము, నీకున్న కన్నీళ్ళను చూసి చాలామంది నిన్ను ఎగతాళి చేయొచ్చు, లేదా నీ బ్రతుకింతే అనొచ్చు, లేకపోతే నీ జీవిత పరిస్థితులు ఎప్పుడు కూడా ఇంతే అని నువ్వు అనుకోవచ్చు. లేదండి, దేవుడు మన నోటి నిండా నవ్వును నింపే దేవుడిగా ఉన్నారు. ఎప్పుడు ఇవే కన్నీళ్ళు అనుకుంటున్నారా? ఎప్పుడు ఇదే దుఃఖం అనుకుంటున్నారా? లేదు, ఆయన ప్రతి పరిస్థితిని మార్చగల దేవుడై ఉన్నారు. నీ కన్నీళ్లను నాట్యముగా మార్చే దేవుడై ఉన్నారు. నీ పరిస్థితులన్నిటినీ కూడా చక్కపెట్టే దేవుడై ఉన్నారు. ఏ పరిస్థితిలో నీవున్నా ఇదిగో దేవుడు అన్యాయస్తుడు కాదు. అందరి ఎదుట ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరైతే హేళన చేస్తున్నారో, మాట్లాడుతున్నారు, ఎవరైతే దుఃఖపరుస్తున్నారో వారి ఎదుటే నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చించే దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.